లూకాసు సువార్త 24వ అధ్యాయం చివరి అధ్యాయం లూకాసు సువార్తలో 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని చేతులెత్తి దీవించడానికి ఇష్టపడుతున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎంత గొప్ప దేవుడవు, మమ్మల్ని ఆశీర్వదించాలని నీ ఆలోచన ప్రభువా. ఆశీర్వాదకరంగా మేము ఉండాలని నువ్వు కోరుతూ ఉన్నావు ప్రభువా. ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని చేయాలని నీకు ఇష్టము ప్రభువా. అట్టి ఆశీర్వాదాన్ని మేమందరము పొందగోరుతూ ఉన్నాము. మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని వేడుకుంటున్నాను దేవా. ఆశీర్వాదం కేవలము నీ వలన మాత్రమే మాకు కలుగునుగాక. నువ్వు ఆశీర్వదిస్తావని మేము ఎదురు చూస్తున్నాము. నీ ఆశీర్వాదం పొందాలని ఆశతో ఉన్నాము ప్రభువా. మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. 24వ అధ్యాయము ఆయన బేతనియ వరకు 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం నాకు కావాలి అని యాకోబు ఎదురు చూస్తున్నట్లుగా బైబిల్లో కనబడుతుంది. దేవా, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నిన్ను నేను విడిచిపెట్టను అని ఒక రోజున కాళ్ళు పట్టేసుకున్నాడు, వదలలేదు. తెల్లవారుచుండగా అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తెల్లారులు కూడా దేవునితో పెనుగులాడాడు, నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అని. అతనికి ఏం తక్కువ? అప్పటికే ఉన్నవన్నీ ఉన్నాయి, కావలసినవన్నీ ఉన్నాయి, కానీ నీ ఆశీర్వాదం నేను కోరుతున్నాను ప్రభువా అని దేవుని పెనుగులాడాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం అటువంటిది. దేవుడు ఆశీర్వదిస్తే ఏ కొదువ ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తే ఏ లోటు ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తే ఎటువంటి కొదువలు ఉండవు. కనుక దేవుడు ఆశీర్వదించాలి. ఖచ్చితంగా దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. అది ఆరోహణమయ్యే రోజు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో పరిచర్య చేసి ఆఖరి దినాన ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి ఆ దేవాది దేవుడు యేసు ప్రభు వారు తిరిగి ఆరోహణమయ్యే ముందుగా ఈ మాటలు మాట్లాడాడు. బేతనీయ వరకు వారిని తీసుకొని పోయాడు. బేతనీయ అంటే ఆయనకి చాలా ఇష్టం అనుకుంటా. బేతనీయకు చాలా సార్లు వెళ్ళాడు. బేతనీయలో మార్త దగ్గరికి వెళ్ళాడు, లాజరును దర్శించాడు. బేతనీయ అంటే పలుమార్లు అక్కడికి వెళ్ళాడు గనక బహుశా బేతనీయ అంటే తనకి అభిమాన ప్రదేశమో ఏంటో. ఆ బేతనీయలో వారిని అక్కడి వరకు తీసుకెళ్ళాడట. వారిని తీసుకొని పోయి చివరిగా చేతులెత్తి వారిని ఆశీర్వదించాడట. ఎంత గొప్ప దీవెన శిష్యులకు లభించింది. ఎంత గొప్ప ఆశీర్వాదం శిష్యులకు లభించింది. ఆయనకు ఎవరైతే శిష్యులుగా చేయబడతారో అలా దీవించడానికి ఇష్టపడే దేవుడట. కాబట్టి మనమందరం కూడా సమస్త జనులకు సువార్తను ప్రకటించి శిష్యులనుగా చేయండి అని బైబిల్లో ఉన్నట్లుగా అందరినీ మనం శిష్యులుగా చేర్చినట్టయితే వారిని శిష్యులుగా మనలందరినీ కూడా ఆయన దీవిస్తాడు. ఇంకా వివరాల్లోనికి వెళదాం. ఒకసారి యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఆయన శిష్యులను ఆశీర్వదించినటువంటి యేసు ప్రభు వారు శిష్యరకం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది ఆశీర్వాదపు జల్లులు ప్రకటించబడుతున్నటువంటి సందర్భం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి
3 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపంగా ఉండి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ అను గ్రామానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుష్యుడు ఇంతవరకు ప్రయాణించలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే అది ప్రభువునకు కావాలని మీరు చెప్పండి. తక్షణమే అతడు దాన్ని తక్షణమే దానిని ఇక్కడికి తోలి పంపునని వారిని పంపెను. గాడిద చాలా శ్రేష్టమైనది. ఎంత శ్రేష్టమైందంటే అందరూ చీ కొడతారు, చీ గాడిద అంటారు. ఎవడైనా సరిగా పని చేయలేదనుకోండి, ఒరే గాడిద మొహమ అంటారు. ఎవరైనా సరిగా లేరనుకోండి, ఒరే గాడిద అంటారు. అంటే సరిగా పని చేయనివి, అభిమానం పొందనివి గాడిదల అన్నమాట. గాడిద అంటే చీ కొడతారు చాలా మంది. అటువంటి గాడిద యేసయ్యకు కావలసి వచ్చింది. యేసయ్యకు ఆ గాడిద ఎందుకు కావలసి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఒక గాడిద ఉంటుంది. ఎక్కడ, ఏ ఊర్లో? బేతనియలో కదండి. బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళండి. అందులో మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిదని మీరు తోలుకురండి. ఎవరైనా ఎందుకు అంటే యేసు ప్రభు కావాలట అని చెప్పండి. వాళ్ళ వెంటనే దాన్ని మీకు పంపేస్తారు. యేసు ప్రభుకి ఇది కావాలట అని చెప్పగానే అందరూ దానికి పర్మిషన్ ఇచ్చి పంపించేశారు. గాడిద తోలుకొని రాబడింది. గాడిద దానికి స్నానం ఉంటుందా? రొచ్చులో పడుకుని ఉంటుంది కదండి. పిల్లాడికి స్నానం చేసినట్టు గాడిదలకి స్నానం చేస్తారా? లేదు. గాడిద రొచ్చులో ఉంటుంది. కానీ రొచ్చులో ఉన్నటువంటి ఆ గాడిద యేసు ప్రభు కావలసి వచ్చింది. ఏహ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గాడిద యేసు ప్రభు కావలసి వచ్చింది. దానిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు వారు దానిని కూడా ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, గాడిదను కూడా ఆయన ప్రేమిస్తాడు. గాడిద ఆయనకు కావలసి వచ్చింది. దానికి తోలుకు రండి అన్నారు. యేసు ప్రభు కావాలట అంటే ఎగిరి గంతేసుకుంటూ వచ్చిందేమో. గాడిద యేసు ప్రభువును కావాలట అని గాడిదను తోలుకొని వెళ్ళబోతే అది ఈజీగా వచ్చేసింది. వారి వెంట వెళ్ళిపోయింది. వారి వెంట వచ్చింది ఆ గాడిద. ఆ గాడిదకు విధేయత ఉంది. ఆ గాడిదకు విధేయత ఉంది. ఆ గాడిద ఇంతవరకు కట్టబడిన గాడిద, అనేక మంది ఈసడించుకున్నటువంటి గాడిద, అనేక కట్టుబాట్లలో జీవిస్తున్న గాడిద. అది యజమాని పని చేయమంటే చేయాలి, ఏదైనా మొయ్యమంటే మొయ్యాలి, పని చాలించినప్పుడు ఇక్కడ ఉండు అంటే అక్కడ ఉండాలి. బానిసగా ఉన్నటువంటి గాడిద అది. ఆ గాడిద యేసు ప్రభు అన్నాడు, ఆ గాడిదను తోలుకొని రండి అన్నారు. ఈ గాడిదను నిన్నటి వరకు అందరూ దూషించారు. యేసు ప్రభు వారు ఆ గాడిద నెక్కి ఆ ఊళ్ళో ప్రయాణం చేస్తున్నాడు. దాని మీద గాడిద ఎక్కగానే దానికి ఎంత పేరు ప్రతిష్టలు లభించాయో. గాడిద వస్తుంటే కిందన పరదాలు పరుస్తున్నారట. గాడిద మీద గాడిదను ముస్తాబు చేశారట. గాడిద వస్తుంటే హోసన్నా జయము, హోసన్నా జయము అని అందరూ జేజేలు పలుకుతున్నారట. దేవునికి మహిమ కలుగునగాక. అంతవరకు ఆ గాడిదను దూషించిన వారు, ఆ గాడిదను అసహించుకున్న వారు, ఆ గాడిద పట్ల ఏహే భావం చూపించిన వారు, ఆ గాడిదను
చీపో అన్నవారు ఇప్పుడు ఆహ్వానం తెలియజేస్తున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. చప్పట్లు కొడతారు ఒకసారి. ఒక రోజున అసహించినటువంటి గాడిద ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి తీసుకోగానే ఆ గాడిదకు ఎంత విలువ పెరిగిపోయిందో. ఆ గాడిద కోసం పాటలు పాడుతున్నారు. గాడిదనెక్కిన యేసయ్యకు జేజేలు పలుకుతున్నారు. గాడిద అనుకుంటుంది, ఎంత ఘనత నాకు, అక్కడున్నప్పుడు నాకు ఏ ఘనత లేదు, అక్కడున్నప్పుడు అందరూ నన్ను చీకొట్టారు, ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నాకెంత ఘనత వచ్చింది అనుకుంటుందట ఆ గాడిద. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గాడిద కట్లు విప్పేవాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకున్నటువంటి ప్రతి బంధకాన్ని విడిపించేవాడు యేసయ్య. ఏ కట్టలో నువ్వు జీవిస్తున్నావో, ఎటువంటి బంధకాలలో నువ్వు ఉన్నావో, ఆ బంధకాలన్నీ దేవుడు విడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. రెండవ సంఘటన చెబుతున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 40 వచనాల వరకు చదవండి. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆమె యేసు పాదముల చెంత కూర్చొని ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. తొందరపడి విస్తారమైన పనులు పెట్టుకుంది. మీలాగే విస్తారమైన పనులు పెట్టుకుంటారు. ఇదేమి మాయ రోగమా కానీ ఆదివారం వస్తే అందరికీ శుభకార్యాలని అనుకొని ప్రతి ఇంట్లో శుభకార్యాలు పెట్టేస్తారు. ఆదివారం వస్తే ఫంక్షన్లు విస్తారమైన పనులు పెట్టుకొని మార్త ఆ పనుల్లో సాగిపోతుంది. విస్తారమైన పనులు పెట్టుకోవడం చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి తొందరగా ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేస్తున్నాను. నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నీకేమాత్రం చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఆ సమయంలో వాక్యం చెప్తున్నారు. మరియా వాక్యం వింటుంది. పక్కనే ఉన్నటువంటి మార్త ఏమంటుందంటే, విస్తారమైన పనులు పెట్టుకుంటాం. ఎవరి కోసం అంటే యేసయ్య కోసమే. యేసు ప్రభుని అడుగుతుంది, ఆమెను పంపొచ్చు కదా అని. యేసు ప్రభు అన్నారు, అందుకు ప్రభు మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని విచారము కలిగి తొందరపెట్టుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. ఉత్తమమైన దాన్ని అది ఉత్తమమైనది. అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. యేసు ప్రభుకి సేవ చేయడం కంటే, యేసు ప్రభు దగ్గర వాక్యం వినడం కంటే అంతకన్నా ఉత్తమమైనది ఏదైనా ఉంటుందా? మనకైతే ఉండదు. మరియకి యేసు ప్రభు పాదాల చెంత చేరి అతను మాట్లాడుతుంటే ఆ వాక్యాన్ని విని వాక్యములో బలపడడం మరియకు ఉత్తమమైన పనిగా ఆమె ఎంచుకుంది. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఆయన పాదాల చెంత ఆమె ఉన్నది. మొట్టమొదటిగా గాడిద విధేయతకు సాదృశ్యంగా కనబడుతుంది. విధేయత ఏదైతే ఉందో, పనికిరాని గాడిద పనికొచ్చే పాత్రగా మారింది. జేజేలు కొట్టించుకుంది. యేసు ప్రభు దగ్గర ఉండగా కదండి, గాడిద అక్కడి నుంచి తెచ్చి ఎవరికి అప్పగించారు? యేసు ప్రభుకి అప్పగించారు. యేసు ప్రభు దాని మీద ఎక్కాడో లేదో అందరూ జేజేలు పలుకుతున్నారు. గాడిదే కదా, కింద నడుస్తుందే అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు. అనేక మంది పరదాలు పరుస్తుంటే దాని మీద గాడిద నడుస్తుంది.
ఎంత కృప దొరికింది దానికి. విధేయత ఎవరికి ఉంటుందో, ఎంత గాడిదైనా, ఏ గాడిదైనా కదా, ఏ గాడిదైనా విధేయత నేర్చుకుంటే వారు అప్లిఫ్ట్ చేయబడతారు, గొప్ప చేయబడతారు. ఎటువంటి గాడిదనైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. చేతులెత్తి ఎలాగ ఆశీర్వదించాడు? చేతులెత్తి ఈ గాడిదను ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఈ గాడిదను ఆశీర్వదించు అని చెప్పండి. ఈ గాడిదను ఆశీర్వదించు. మీ పక్కన ఉన్న వారికి చెప్పండి, యేసయ్యా ఈ గాడిదను ఆశీర్వదించయ్యా. గాడిద కూడా ఆశీర్వాదం దొరికింది, నీకు కూడా దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరియా యేసు ప్రభు పాదాల చెంత ఉంది. ఆమెకంత ఆశీర్వాదము. ఆ లాస్ట్ లో ఏం రాయబడి ఉందమ్మా? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఎప్పటికీ కూడా వాక్యములో స్థిరంగా ఉంటుంది ఆమె. అనేక జనముల మధ్య ప్రత్యేకించబడిన స్త్రీగా ఆమె ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదవండి. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతన్ని అడగగా, ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు అని అతను, యోహాను గారు మీరు ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం నువ్వు ఎవరు, ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు అని అడిగాడు. యోహాను అని యోహాను మీద కేకలేస్తున్నారు. యోహాను ఆయన బాప్తిసమిచ్చు యోహాను. బాప్తిసమిచ్చు యోహాను దగ్గర అందరూ కేకలు పెడుతున్నారు. నువ్వు ఏలేవా? కాదు, చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. క్రీస్తువా? ఏం మాట్లాడలేదు. ప్రవక్తవా? చెప్పవేమయ్యా? ఏమన్నా మాట్లాడలేదు, ఏమన్నా సమాధానం లేదు. అందరూ కేకలు పెడుతుంటే ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు? యేసువా? ఏలియావా? నువ్వెవరివయ్యా అని అడిగితే ఏమీ సమాధానం చెప్పలేదు. చదవండి. యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు, నా వెనక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను వారితో చెప్పాను. ఏం చెప్పాడు? ఎవరవో చెప్పాడా? నువ్వు ఎవరవయ్యా? ప్రవక్తవా? క్రీస్తువా? ఏలీవా? అంటే ఏమీ చెప్పలేదు. ఇతను ఏం చెప్తున్నాడంటే, నేను నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, ఆయన మీరు ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. తన గురించి తను చెప్పుకోలేదు, గాని తనకు వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, తన వెనక వచ్చేవాడు చెప్పులు వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాదు, ఆయన నాకంటే గొప్పవాడు యేసు క్రీస్తు అని పరిచయం చేస్తున్నాడు. చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత తగ్గింపండి, పౌరుషము కలిగి సేవ చేస్తున్నటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను ఎంత పౌరుషం ఉందో తనలో. మిడతలను తిని తేనెను మిడతలను ఆహారంగా తిని ఆయన సేవ చేస్తూ రాబో ఉగ్రతను తప్పించగలవాడు ఎవడు? రండి బాప్తిసం తీసుకోండి అని అరణ్యములో కేకలు వేస్తూ ఉండేవాడట. అలాగే 100 మందికి బాప్తిసం ఇచ్చాడు.
వేల మందికి బాప్తిసం ఇచ్చాడు. ఆ సమయంలో అందరూ అల్లరి చేస్తూ ఎవరవయ్యా నువ్వు అని అడిగితే ఆయన ఎవరో చెప్పలేదు, కానీ చెప్పుల వారును విప్పుటకైనను ఆయన నేను చెప్పుల యోగ్యుడను వారు కానని, విప్పుటకైనను నేను నేను యోగ్యుడను యోగ్యుడను వారితో కాదు చెప్పెను. అని తన తగ్గింపును తనే తెలియజేస్తున్నాడు. 3 అంశాలు ఈరోజు మీకు వివరిస్తున్నాను. మొదటిది విధేయత. విధేయతగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరు విధేయులుగా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది, ఎవరు ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవది, ఎవరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభువారు చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించను. నిన్ను నన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? విధేయత కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుందాం. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవునికి విధేయత కలిగి ఉత్తమమైన దానిని ఎంచుకొని దేవుని ఎడల నిరీక్షణ కలిగి జీవిస్తే, తగ్గింపు జీవితం నీకుంటే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకే లోటు రానివ్వడు. గాడిదను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించలేడా? నీ కట్లు విప్పలేడా? నీకున్న బంధకాలను తెంచలేడా? ఆయన తెంచుతాడు. కొంచెం విధేయత నువ్వు చూపించాలి. కొంచెం విధేయత, కొద్దిగా విధేయతలోనికి వెళితే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏది విధేయత? ఎవరు విధేయులు? దేవునికి విధేయత చూపించండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించను. ఆయన చేతులు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ప్రియ సంఘమా, ఆయన చేతులు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన చేతులెత్తాడు. ఆ చేతుల మధ్య నువ్వు ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.